న్యూస్కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. టీడీపీ నేత కన్నుమూత, తీవ్ర దుఃఖంలో మంత్రి నారా లోకేష్. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. పార్టీ పటిష్టత కోసం పనిచేసిన వ్యక్తి మృతి చెందడం దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏనుగుల దాడిలో ఉప సర్పంచ్ మృతి చెందడం పట్ల మంత్రి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా లోకేష్ ఏనుగుల దాడిలో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో కందులవారిపల్లె ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేశారు. చిన్న రామాపురం కొంగరావారిపల్లెలో ఏనుగులు సంచరిస్తున్నాయనే సమాచారంతో వాటిని తరిమేందుకు వెళ్లిన రాకేష్పై ఏనుగులు దాడి చేయడంతో ఆయన మరణించడం దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. పార్టీ కార్యక్రమాలలో నిత్యం చురుగ్గా ఉండే రాకేష్ పార్టీ పటిష్టత కోసం కృషి చేశారని కీర్తించారు. రాకేష్ చౌదరి మృతి పార్టీకి తీరని లోటు అని, వారి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అంతేగాక వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఎక్స్లోని నారా లోకేష్ రాసుకొచ్చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.